ఆల్ వెల్కమ్ టు 10 Max. వారణాసి సినిమా విషయంలో రాజమౌళి స్ట్రాటజీ ఎవరికీ అర్థం కావటం లేదు. అడిగినా కూడా అప్డేట్స్ ఇవ్వని జక్కన్న సూపర్ స్టార్ అభిమానులకి సైలెంట్ గా బ్లాస్టింగ్ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ పై రాజమౌళి ఇచ్చిన అప్డేట్ గ్లోబల్ వైడ్ అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. మరి జక్కన్న ఇచ్చిన ఆ బ్లాస్టింగ్ అప్డేట్ ఏంటి? వారణాసి టైటిల్ లేకుండా వారణాసి నగరంలో కనిపించిన హోర్డింగ్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి. వీటిని ఎవరు ఏర్పాటు చేశారనే దానిపై ఓ రేంజ్లో చర్చ జరుగుతోంది. ఇది కూడా రాజమౌళి ప్రమోషన్స్ లో డిఫరెంట్ స్ట్రాటజీ అయ్యుంటుందనే టాక్ గట్టిగా వినిపించింది. వారణాసి సినిమా రిలీజ్ డేట్ 2027 ఏప్రిల్ 7న అనే ప్రచారంపై నేషనల్ మీడియాతో పాటు హాలీవుడ్ మీడియా కూడా స్పెషల్ ఆర్టికల్స్ రాశాయి. దీన్ని బట్టే తెలుస్తోంది మహేష్ రాజమౌళి ప్రెస్టీజియస్ ప్రాజెక్టు వారణాసిపై గ్లోబల్ రీచ్ ఏ లెవెల్లో ఉందో. ఈ రేంజ్ హాట్ డిస్కషన్స్ కి కారణమైన వారణాసి సినిమా విడుదల తేదీపై సైలెంట్ గా బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చారు రాజమౌళి. వారణాసి సినిమా రిలీజ్ డేట్ విషయంలో జరుగుతోన్న ప్రచారానికి ఎండ్ కార్డ్ వేశారు రాజమౌళి. మహేష్ సినిమా బాక్సాఫీస్ ముందుకొచ్చేది 2027 ఏప్రిల్ 7నే అంటూ స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు. కంప్లీట్ ఐమాక్స్ ఫార్మెట్ లో తెరకెక్కుతోన్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి ఆడియన్స్ ముందుకు వచ్చేదెప్పుడో జక్కన్న క్లారిటీ ఇవ్వడంతో పండగ చేసుకుంటున్నారు మహేష్ బాబు అభిమానులు. సినిమా రిలీజ్ కి ఏడాది ముందే తనదైన స్ట్రాటజీతో ఎక్స్పెక్టేషన్స్ స్కై లెవెల్ కి పెంచేస్తోన్న రాజమౌళి ప్లానింగ్ కి ఫిదా అవుతున్నారంతా. వారణాసిపై ఈ రేంజ్ లో అంచనాలు పెరిగిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో వస్తోన్న ఫస్ట్ సినిమా కావడం, కెరియర్ లో ఫస్ట్ టైం మహేష్ బాబు మైథలాజికల్ సబ్జెక్ట్ టచ్ చేస్తూ ఉండడంతో వారణాసిపై ఎక్సైట్మెంట్ తో ఉన్నారంతా. సినిమాలో మహేష్ రాముడిగా శివుడిగా కనిపిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఫీమేల్ లీడ్ గా ప్రియాంక చోప్రా, విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తోన్న ఈ సినిమా ఏకంగా 1300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది. మరి గ్లోబ్ ట్రోటర్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో అయోధ్య బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచరస్ మూవీగా వస్తోన్న వారణాసి ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వెయిట్ అండ్ సీ. ఆ ఒకే ఒక్క అప్డేట్ పెద్ద సినిమా రిలీజ్ డైలమాకి ఎండ్ కార్డ్ వేస్తుందంటున్నారు మెగా అభిమానులు. మరి సంక్రాంతి సినిమాల హడావిడి తర్వాత మేకర్స్ ఇస్తారని చెప్పిన ఆ అప్డేట్ ఏంటి? పెద్ద విడుదలపై క్లారిటీ కోసం ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్న ఆ ఒక్క అప్డేట్ ఏంటి? రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న పెద్ద సినిమా చెప్పిన డేట్కి వస్తుందా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది. మార్చి 27న రామ్ చరణ్ బర్త్డేకి పెద్ద సినిమాని విడుదల చేసే ప్లానింగ్ తో ఉన్నారు. అయితే ఆ డేట్ నుంచి పెద్ద మూవీ వాయిదా పడుతుందనే రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మేకర్స్ మాత్రం వీటిపై రియాక్ట్ అవ్వకుండా షూటింగ్ ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే పెద్ద సినిమా నుంచి సెకండ్ సింగిల్ అప్డేట్ తోనే ఈ రూమర్స్ కి ఎండ్ కార్డ్ పడుతుందంటున్నారు మెగా ఫ్యాన్స్. పెద్ద సినిమా నుంచి సెకండ్ సింగిల్ రెడీ అయినట్లు తెలుస్తోంది. సినిమాకి సంగీతం అందిస్తున్న ఆస్కార్ విన్నర్ రెహమాన్ బర్త్డేకి విషెస్ చెప్తూ మరో చార్ట్ బస్టర్ లోడింగ్ అంటూ ట్వీట్ చేశారు మేకర్స్. అయితే ఈ సంక్రాంతి సినిమాల విడుదల కారణంగా ఈ రెండో పాటని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అయితే పండక్కి వచ్చిన సినిమాలు సక్సెస్ అవడంతో పాటు జనవరి కూడా ఎండింగ్ కి వచ్చేసింది. అయినా పెద్ద సెకండ్ సింగిల్ పై మేకర్స్ సైలెన్స్ కి రీజన్స్ పై క్లారిటీ కావాలి అంటున్నారు ఫ్యాన్స్. పెద్ద సెకండ్ సాంగ్ అప్డేట్ ఆలస్యం అవుతూ ఉండడంతో సినిమా వాయిదా పడే ఛాన్స్ ఉందనే రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ ప్రచారానికి ఎండ్ కార్డ్ పడాలంటే డైరెక్టర్ బుచ్చిబాబు టీం వీలైనంత త్వరగా రెండో పాట రిలీజ్ చేయాలంటున్నారు. సాంగ్ అప్డేట్ తో పాటు మేకర్స్ రిలీజ్ డేట్ కూడా మెన్షన్ చేస్తారు. కాబట్టి పెద్ద మూవీ మార్చి 27న విడుదలవుతుందో లేదో ఈ ఒక్క అప్డేట్ తో క్లారిటీ వస్తుంది అంటున్నారు. మరి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఈ రేంజ్ క్యూరియాసిటీతో ఉన్న సెకండ్ సాంగ్ ని మేకర్స్ ఎంత త్వరగా రిలీజ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. హీరో, డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు. సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మేకర్స్ కూడా రెడీ అయ్యారు. కానీ హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలన్నది సమస్యగా మారుతోంది. హిట్ కాంబినేషన్ రిపీట్ చేద్దామంటే మొనార్ట్ని ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. దీంతో కొత్త కాంబినేషన్స్ తెరపైకి తెస్తున్నారు దర్శక నిర్మాతలు. మరి కాంబినేషన్స్ తో జనాల్ని ఎగ్జైట్ చేస్తున్న సినిమాలేంటి? ఏ హీరోతో ఏ హీరోయిన్ నటించే ఛాన్స్ ఉంది? ఆడియన్స్ టేస్ట్ రోజు రోజుకి మారిపోతుంది. స్టార్ డైరెక్టర్, స్టార్ హీరో కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాల్లో నటించే హీరోయిన్స్ పైనే అందరి అటెన్షన్. మరీ ముఖ్యంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ సంథింగ్ న్యూగా ఉండాలి అంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించే సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ పేరు వినిపిస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ సాహో సినిమాతో టాలీవుడ్ డెబ్యూ ఇచ్చింది ఈ బ్యూటీ. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ ఫైనల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అయితే బన్నీ శ్రద్ధా కపూర్ జోడీ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇవ్వడం గ్యారంటీ. అల్లు అర్జున్ శ్రద్ధా కపూర్ న్యూ కాంబినేషన్ లానే మరో కొత్త పేరుని బిగ్ స్క్రీన్ పై చూపించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించే కల్కి 2 సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. పార్ట్ 1లో సుమతిగా నటించిన దీపికా పదుకొనే రోల్ ని సాయి పల్లవితో రీప్లేస్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇందుకు సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సిందే. ఈ ఇద్దరి కాంబినేషన్స్ ఆడియన్స్ కి సంథింగ్ న్యూగా అనిపించడం పక్కా. పాన్ ఇండియా హీరోలు ప్రభాస్, అల్లు అర్జున్ తో పాటుగా మెగాస్టార్ చిరంజీవికి కూడా సరికొత్త కాంబినేషన్ సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. బాబీ డైరెక్షన్ లో తెరకెక్కే చిరు 158 సినిమాలో మెగాస్టార్ కి హీరోయిన్ గా ప్రియమణి పేరు వినిపిస్తుంది. అంతేకాదు ఈ కాంబినేషన్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందని టాక్. త్వరలో సెట్స్ పైకి వెళ్తున్న ఈ మెగా 158 ప్రాజెక్టులో నటించే కాస్టింగ్ పై డీటెయిల్స్ రావాల్సిందే. మొత్తంగా మేకర్స్ ఆడియన్స్ కి మొనాటినీ ఫీలింగ్ రాకుండా హీరోలకి క్రేజీ కాంబినేషన్స్ రెడీ చేస్తున్నారు. మరి వీటిల్లో ఏ కాంబినేషన్స్ కన్ఫర్మ్ అవుతాయో వెయిట్ అండ్ సీ. ఇండస్ట్రీలో క్రేజీ రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోయినా ఇది ఫిక్స్ అంటూ ముందుగానే ప్రెడిక్ట్ చేస్తున్నారు. మరి ఆడియన్స్ అంతలా డిస్కషన్స్ చేసుకునేలా ప్రెజెంట్ వినిపిస్తున్న ఆ క్రేజీ రూమర్స్ ఏంటో ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. సంక్రాంతి బ్లాక్ బస్టర్ మన శంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన నెక్స్ట్ సినిమా ఏంటనే ప్రశ్నకు ఆన్సర్ దొరికేసింది అంటున్నారు జనాలు. విక్టరీ వెంకటేష్ తో 2027 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు రావాలని చూస్తున్నారు అనిల్. ఈ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన F2, F3 సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాటు మన శంకర వరప్రసాద్ గారు అదిరిపోయే సక్సెస్ సాధించాయి. వీటిల్లో F2 సంక్రాంతికి వస్తున్నాం మెగా విక్టరీ సినిమా పండక్కి విడుదలై ఆడియన్స్ కి నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి. ప్రెజెంట్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ పై చర్చ జరుగుతోంది. కింగ్డమ్ తర్వాత కమ్బ్యాక్ కి రెడీ అయిన రౌడీ హీరో 2 పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. రాహుల్ సాంక్రిత్యన్ డైరెక్షన్ లో రణా బాలి, యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలాతో రౌడీ జనార్దన సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా విక్రమ్ కే కుమార్ డైరెక్ట్ చేసే సినిమా విజయ్ లైనప్ లో చేరినట్లు టాక్. నిజానికి ఈ సినిమాని నితిన్ కోసం రెడీ చేశారు డైరెక్టర్ విక్రమ్. కొన్ని రీజన్స్ తో నితిన్ నో చెప్పడంతో రౌడీ హీరో దగ్గరికి వచ్చింది. హార్స్ రైడింగ్ కథాంశంతో తెరకెక్కే ఈ సినిమాకి స్వారీ టైటిల్ పరిశీలిస్తున్నారు మేకర్స్. నాగార్జున 100వ సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే ప్రాజెక్టులో నటించే క్యాస్టింగ్ పై చర్చ జరిగింది. తమిళ డైరెక్టర్ రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టబు నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. నాగార్జున 100వ సినిమా గురించి తెలుసుకున్న టబు ఈ ల్యాండ్ మార్క్ మూవీలో పార్ట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన నిన్నే పెళ్లాడతా సినిమా విడుదలైన 27 ఏళ్ల తర్వాత స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారని తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అక్కినేని అభిమానులు. సినిమాలపై అంచనాలతో పాటు ఎగ్జైట్మెంట్ పెంచేస్తోన్న ఈ రూమర్స్ పై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇస్తారో వెయిట్ అండ్ సీ. తెలుగు అమ్మాయిగా రషా తడాని, బోల్డ్ క్యారెక్టర్లో తిరువీర్, విడుదలైన విత్ లవ్ సినిమా ట్రైలర్. ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. శ్రీనివాస మంగాపురం సినిమా హీరోయిన్ రషా తడాని ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాతో హీరోగా డెబ్యూ ఇస్తున్నారు ఘట్టమనేని జయకృష్ణ. తిరువీర్ అప్కమింగ్ మూవీ భగవంతుడు సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. జీజీ విహారీ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తుంది. అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోన్న విత్ లవ్ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. యూత్ఫుల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 6న థియేటర్స్ లోకి వస్తుంది. కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి విడుదలైన గాబరా గాబరా లిరికల్ ఆకట్టుకుంటోంది. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతుంది. యూఫోరియా సినిమా నుంచి ఎన్నో వసంతాలు అనే లిరికల్ సాంగ్ ఆకట్టుకుంటోంది. భూమిక, గౌతమ్ మీనన్ కీ రోల్స్ ప్లే చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 6న రిలీజ్ అవుతోంది. సుహాస్ హే భగవాన్ సినిమా టీజర్ కి హిలేరియస్ రెస్పాన్స్ వస్తోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 20న థియేటర్స్ లోకి వస్తుంది. వినయరత్నం డైరెక్ట్ చేస్తోన్న శ్రీ చిదంబరం గారు సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్స్ లోకి వస్తుంది. నరేష్ అగస్త్య హీరోగా నటిస్తోన్న అసురగణ రుద్ర సినిమా నుంచి నీ మాయలో పడేట్టుగా లిరికల్ ఆకట్టుకుంటోంది. సంకీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా సమ్మర్లోనే థియేటర్స్ లోకి రానుంది. దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తోన్న శబరా సినిమా టీజర్ ఆకట్టుకుంటోంది.
మిషా నారంగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా థ్రిల్లర్ సబ్జెక్ట్ గా తెరకెక్కుతోంది. సీతా పయనం సినిమా నుంచి విడుదలైన పయనమే సాంగ్ ఆకట్టుకుంటోంది. అర్జున్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా వచ్చే నెల 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.